బ్రేకింగ్ న్యూస్. అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడు వాడివేడి చర్చ నడుస్తూ ఉన్నది. మూసీ నది ప్రక్షాళనపై ప్రభుత్వం చర్చకు తెరలేపింది. దీనిపైన బీఆర్ఎస్ లీడర్లు అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా దానిపైన చర్చిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పేదలకు అన్యాయం చేయొద్దు, పేదలకు వారికి ప్రత్యామ్నాయం చూపించాలి. అలా అయితేనే హైడ్రా అక్కడ మూసీ నది ప్రక్షాళన కోసం హైడ్రా అనేది పేదల ఇల్లు కూలగొడుతుంది కాబట్టి వారికి న్యాయం చేయాలన్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అయితే మాట్లాడారు. అయితే ఆయనకు కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పేదలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, అయితే ఏం న్యాయం చేయాలో వారు కూడా సలహాలు చెప్పాలన్నట్టు అయితే ఆయన మాట్లాడారు. ముఖ్యంగా మూసీ నది ప్రక్షాళన కోసము అందరూ పార్టీలకు అతీతంగా అందరూ సపోర్ట్ చేయాలి. అలా చేస్తేనే మూసీ నది సుందరీకరణ జరిగితే ఖచ్చితంగా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. హైదరాబాద్ డెవలప్ అయితే ఇక్కడికి పెట్టుబడులు వస్తాయి, తద్వారా ఉద్యోగ ఉపాధులు అవకాశాలు వస్తాయి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న తరుణంలో హరీష్ రావు గారు ఏదో ప్రశ్న వేసేందుకు, లేదంటే అక్కడ ఏదో చిన్న డిస్టర్బెన్స్ చేశారు అని అనుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా ఆయనపై మండిపడ్డారు, ఆగ్రహించారు. కళ్ళల్లో నిప్పులు చిమ్ముకుంటున్నారు, కడుపుల్లో విషం ఉన్నది అన్నట్లయితే మాట్లాడారు. ముఖ్యంగా మూసీ నదిలో ఉన్న కాలుష్యం కన్నా ఎక్కువగా హరీష్ రావు గారి కడుపులోనే కాలుష్యం ఉంది అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు హరీష్ రావు గారికి రేవంత్ రెడ్డి గారు అన్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నా కళ్ళ మంట అని, కళ్ళల్లో నిప్పులు వేసుకొని కూర్చున్నారని, ఆ నిప్పులు ఆయన చూస్తే ఏదైనా బగ్గుమంటుందన్నట్లయితే ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఆయన కళ్ళల్లో నిప్పులు ఉన్నాయని చెప్పేసి, ఆయన కళ్ళల్లో అగ్గి ఉన్నది, నిప్పు ఉన్నది అన్నట్లు వ్యాఖ్యానిస్తూ అవేవి కనిపించకుండా కళ్ళద్దాలు పెట్టుకొని కవర్ చేస్తున్నారన్నట్లు ఘాటుగా వ్యాఖ్యానించారు. దానికి స్పందించిన హరీష్ రావు గారు వెంటనే తన కళ్ళద్దాలు తీసేసి, నా కళ్ళల్లో నిప్పులున్నాయా, అసలు ఏం మాట్లాడుతున్నారో సోయుందా అన్నట్లయితే ఆయన రెచ్చిపోయారు. ఏది ఏమైనప్పటికీ సభ మొత్తం వారిద్దరి మాటలతో కాసేపు దద్దరిల్లింది. ఇక స్పీకర్ వెంటనే జోక్యం చేసుకొని హరీష్ రావు గారికి సంబంధించి ఆయన మైకు అలాగే అక్కడ ఉన్న దాన్ని అన్ని కట్ చేయడంతో వారి మాటలు మొత్తం సభ్యులకు అందరికీ వినపడకుండా, ముఖ్యంగా మీడియా ముఖంగా చూసే ప్రేక్షకులకు అలాగే వినపడకుండా చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం మూసీ సుందరీకరణ పేరుతో బీఆర్ఎస్ నాయకులను దెప్పిపొడుస్తున్నారు, బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన మూసీ సుందరీకరణ చేస్తే ఎవరు వద్దన్నారు, మూసీ ప్రక్షాళన చేస్తే ఎవరు కాదన్నారు, ఆయన చేసుకోవచ్చు. కానీ ఇలా ఒక లీడర్ ఆఫ్ ది హౌస్ ఇలా మాట్లాడడం ఏంటి, ఇంకా బీఆర్ఎస్ నేతలపైన ఇలా విషపూరితమైన మాటలు మాట్లాడడం ఏంటి, అసలు మాకు కాదు, మా కడుపులో కాదు విషం ఉంది, మూసీ నదిలో ఉన్న కాలుష్యం కన్నా ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి మాటల్లోనే కాలుష్యం ఉంది అని చెప్పేసి హరీష్ రావు సైతం లేచి మాట్లాడారు. వెంటనే సభాపతి కల్పించుకొని ఆయన మైకును సైతం కట్ చేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలను బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష నేతలుగా అసెంబ్లీలో తమ స్థానం, తమ హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీదనే ఉంటుంది. తమకు ఖచ్చితంగా మైక్ ఇవ్వాలి, మాట్లాడే వాక్ స్వాతంత్రాన్ని మాకు కట్ చేయొద్దు, మా హక్కులను భంగం మా హక్కులను భంగం వాటిల్లా ప్రవర్తించొద్దు అన్నట్లయితే హరీష్ రావు గారు అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం మాట్లాడారు. అయితే వారికి క్వశ్చన్ అవర్లో సమయం ఇచ్చాము, క్వశ్చన్ అడగండి, మూసీ ప్రక్షాళన గురించి మాత్రమే క్వశ్చన్ అడగండి. మూసీ ప్రక్షాళన ఎక్కడైతే అనంతగిరి కొండల నుంచి అటు నల్గొండ వరకు దాదాపు 250 కిలోమీటర్ల మేర మూసీ ప్రవహిస్తూ ఉన్నది. అయితే ఒకప్పుడు నీళ్లు ముంచుకొని తాగిన మూసీ నది ఇప్పుడు కంపు కొడతా ఉన్నది. ఆ మూసీ నది వలన నల్గొండ ప్రాంతంలోని అక్కడ నివసిస్తున్న వారికి చాలా విపరీతంగా వారిపైన ప్రభావం చూపుతా ఉన్నది. ముఖ్యంగా అక్కడ పెళ్లి చేసుకుంటున్న ఆడబిడ్డలకు గర్భం దాల్చే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి సూచనలు ఏమైనా ఉంటే చేయండి, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి తప్ప ఇంకా డిబేట్కు తావీయకండి. డిబేట్ పెట్టుకోవడానికి ఇది క్వశ్చన్ అవరు, 0 అవర్ కాదు అన్నట్లయితే సభాపతి వారిని నిలువరింపజేసే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై ఏవి అనాలో అవి అనేస్తా ఉన్నారు. విషం కక్కుతున్నారు బీఆర్ఎస్ నేతలు, కళ్ళల్లో విషం ఉంది, కడుపులో విషం ఉంది, కాలుష్యం ఉంది అన్నట్లయితే ఆయన మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడేశారు. దానికి తగ్గట్టుగానే హరీష్ రావు గారు సైతం కాస్త ఆగ్రహంగా మాట్లాడారు. కాస్త సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా ఆయన సైతం ఆయన నోట్లో విషం ఉంది, ఆయన నోట్లో కాలుష్యం ఉంది అన్నట్లయితే ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన చర్చ అయితే ఇప్పుడు అసెంబ్లీ వేదికగా నడుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ మూసీ సుందరీకరణ చేస్తాము, దానికి సంబంధించి ప్రపంచ దేశాల్లో
మూసీ నదులను ఒక రోమ్ తీసుకున్నా, లేదంటే ఇతర న్యూయార్క్ లాంటి సిటీలు తీసుకున్నా, అక్కడ ఒక నది పారుతుందంటే, నది ప్రవాహం అంటే నది పారుతుందంటే అక్కడ చిన్న చిన్న బిజినెస్ స్టాల్స్ కావచ్చు, టీ షాపులు, లేదంటే ఫ్రూట్ జ్యూసెస్కి సంబంధించిన కొన్ని బిజినెస్ అలాగే వ్యాపారాలకు సంబంధించిన స్టాల్స్ అయితే పెరిగిపోయి అది చాలా సుందరంగా ఉంటుంది. అలాంటి ఒక వ్యవస్థను మన హైదరాబాద్లోకి తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం దానిపైన ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నది. దానికి సంబంధించి ఇతర ప్రపంచ స్థాయి నిపుణులతో కూడా చర్చిస్తూ ఉన్నది. ఇక దీనిపైన మీకు కూడా అవగాహన కావాలంటే ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుంది. మీరు కూడా విదేశాల్లో తిరిగి ఆ నగరాల్లో పారుతున్న సరస్సులు కావచ్చు, లేదంటే ఈ కాలువలు కావచ్చు, వాటి పక్కన ఎలాంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, దాన్ని ఎలా సుందరీకరణంగా మార్చుకొని తమ ప్రభుత్వ పెట్టుబడులు అలాగే ప్రభుత్వం ఎకానమీ ఎలా పెంచుతుంది అనే దానిపైన మీరు కూడా టూర్కి వెళ్ళండి, దానిపైన అవగాహన తెచ్చుకోండి. దానికి సంబంధించిన పూర్తి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా చెప్పారు. అయితే మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మూసీ నది గురించి, మూసీ నది ప్రక్షాళన గురించి, సుందరీకరణ గురించి, హైదరాబాద్లో పెరుగుతున్న కాలుష్యం గురించి మాట్లాడుతూనే బీఆర్ఎస్ నేతలపై ముఖ్యంగా హరీష్ రావు గారిపై అయితే ఆయన మండిపడ్డారు, ఆగ్రహించారు, విమర్శించారు. అయితే ఆ విమర్శించిన తీరు కూడా కాస్త శృతి మించినట్టుగానే కనిపిస్తూ ఉన్నది. ఇక దానికి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని నిలువరింపజేసేందుకైతే ఆయనను అడ్డుకట్ట వేసేందుకు బీఆర్ఎస్ నేతలు అయితే పెద్ద ఎత్తున అక్కడ రచ్చ చేసే ప్రయత్నం అయితే చేశారు. చూడాలి మరి ఇప్పటివరకు అయితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావుగా చర్చలు అయితే సాగుతూ ఉన్నాయి. చూడాలి మరి ఇప్పుడు 7 రోజుల పాటు అసెంబ్లీలో నడిపిస్తూ ఉన్నారు, కానీ దానిపైన కూడా స్పష్టత ఇవ్వలేదన్నది హరీష్ రావు గారు అయితే అడుగుతూ ఉన్నారు. మరి ఎన్ని రోజులు అసెంబ్లీ చర్చలు జరుగుతాయి, ఆ చర్చల్లో నదీ జలాల వ్యవహారం ఇంకా రాలేదు, నదీ జలాల వ్యవహారం తర్వాత అసెంబ్లీ చర్చలు ఎన్ని రోజులు జరుగుతాయనే దానిపైన ఇప్పుడు ఆసక్తి నెలకొంది.